మరొక ఆసక్తికరమైన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం తీసుకోబోయే అంశం మన దైనందిన జీవితానికి, ముఖ్యంగా మన అంతర్గత శాంతికి చాలా అవసరమైంది. ఈనాటి మన విశ్లేషణ పేరు ది గ్రాస్లాండ్ ఫైర్ ఎక్స్టింగ్విషింగ్ ది ఫ్లేమ్స్ ఆఫ్ డిజైర్. అవును, ఇది నిజంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన చాలా కీలకమైన అంశం. ఖచ్చితంగా. మనస్సును దహించివేసే కోరికల మంటలను ఎలా ఆర్పాలి, అలాగే బుద్ధుని బోధనల ప్రకారం ఒక భిక్షువు తన మనస్సును ఎలా నియంత్రించుకుంటాడు అనే విషయాలను మనం ఈరోజు వివరంగా తెలుసుకోబోతున్నాం. నిజమే, ఈ అంశం మనందరి రోజువారీ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. సరే, దీని గురించి లోతుగా చర్చిద్దాం. మూల గ్రంథమైన SN 1412లో ఒక భయంకరమైన దృశ్యాన్ని వివరించారు. ఎండకు పూర్తిగా ఎండిపోయిన ఒక విశాలమైన గడ్డి భూమి ఉంటుంది. అంటే బాగా ఎండిపోయిన ప్రదేశం అన్నమాట. అవును, అది ఎంతగా ఎండిపోయి ఉంటుందంటే అక్కడ ఒక చిన్న నిప్పురవ్వ పడినా చాలు, క్షణాల్లో అది భయంకరమైన దావానలంగా మారుతుంది. అలాంటి ప్రమాదకరమైన ప్రదేశంలో ఒక వ్యక్తి మండుతున్న గడ్డి కాగడాన్ని తీసుకుని ఆ ఎండిన గడ్డి మీదకు విసురుతాడు. ఊహించడానికే చాలా భయంకరంగా ఉంది కదా. నిజమే. ఆ కాగడా కింద పడగానే ఆ ప్రాంతమంతా పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతాయి. ఆ మంటల ధాటికి ఆ గడ్డిలో నివసించే కీటకాలు, పురుగులు, పాములు అన్ని ప్రాణాలతో కాలిపోతాయి. పైకి వినడానికి ఇది కేవలం ఒక ప్రకృతిలో జరిగే అగ్ని ప్రమాదంలాగా అనిపించినా దీని వెనుకున్న అర్థం చాలా విశాలమైనది అని నాకనిపిస్తోంది. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ దృశ్యం అడవిలో జరిగే మంటల గురించి కాదు. ఇది మన మానవ మనస్సుకు సంబంధించిన ఒక అద్భుతమైన రూపకం. మన మనస్కు సంబంధించిన రూపకమా? అవును. ఆ ఎండిన గడ్డిభూమి మరేదో కాదు, నిరంతర కోరికలతో దాహంగా ఉన్న మన మనస్సే. దీన్నే మనం ఆధ్యాత్మికంగా ఎండిపోవడం లేదా స్పిరిచువల్ డీహైడ్రేషన్ అని అర్థం చేసుకోవచ్చు. స్పిరిచువల్ డీహైడ్రేషన్ వినడానికి చాలా కొత్తగా ఉంది. మనస్సు దేనికోసమైతే నిరంతరం పరితపిస్తోందో ఆ కోరికల వల్ల అది లోపల పూర్తిగా తడి ఆరిపోయి ఉంటుంది. బాహ్య ప్రపంచం నుండి వచ్చే ఆకర్షణల కోసం ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటుంది. ఆ గడ్డి భూమి ఎంత వేగంగా మంటలనంటుకుంటుందో, కోరికలతో నిండిన మన మనస్సు కూడా బయటి పరిస్థితులకు అంతే వేగంగా ప్రభావితమవుతుంది. ఈ ఎండిపోయిన గడ్డి అనేది మనసులోని కోరికలకు సంకేతమనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాని మన మనస్సు ఎందుకు ఎప్పుడూ అంత సులభంగా మంటలకు గురయ్యే స్థితిలో ఉంటుంది? దానికి మూలాలు ఏమిటో చెబుతారా? తప్పకుండా. బుద్ధుని బోధనల ప్రకారం మనస్సు ఎప్పుడూ 3 రకాల ప్రధానమైన తప్పు ఉద్దేశాలతో నిండి ఉంటుంది. వీటిని మనం అంతర్గత ఇంధనాలుగా చెప్పుకోవచ్చు. ఆ 3 ఇంధనాలేమిటి? మొదటిది ఇంద్రియ వ్యామోహం. అంటే బాహ్య వస్తువుల పట్ల, ఆకర్షణల పట్ల విపరీతమైన కోరికను కలిగి ఉండటం. ఉదాహరణకు, కంటికి ఇంపుగా ఉండే దృశ్యాల వైపే ఆకర్షితులవ్వడం, లేదా మంచి రుచుల కోసం ఎప్పుడూ ప్రాకులాడటం. అంటే మన చుట్టూ ఉన్న వాటిపై విపరీతమైన ఆకర్షణ అన్నమాట. కరెక్ట్. రెండవది ద్వేషం. మనకు నచ్చని విషయాల పట్ల లేదా వ్యక్తుల పట్ల తీవ్రమైన వ్యతిరేకతను, కోపాన్ని లోపల దాచుకోవడం. ఇది మనందరికీ తరచుగా ఎదురయ్యేదే. ఇక మూడవది క్రూరత్వం. ఇతరులకు హాని జరగాలనే ఆలోచన లేదా వారు పడే బాధను చూసి లోపల సంతోషించడం. ఈ 3 తప్పు ఉద్దేశాలు మనసులో నిరంతరం ఉండటం వల్లే ఆ మనసు అనే గడ్డిభూమి పూర్తిగా ఎండిపోయి ఉంటుంది. ఏ చిన్న అవకాశం దొరికినా మండిపోవడానికి సిద్ధంగా ఉంటుందన్నమాట. సరిగ్గా చెప్పారు. మనసు తన అనుభవాలలో ఎప్పుడూ ఒక రకమైన కొనసాగింపును కోరుకుంటుంది. ఆ కోరికలకు అడ్డంకి వస్తే అది అస్సలు తట్టుకోలేదు. అంటే మనలోని ఈ ఇంద్రియ వ్యామోహం, ద్వేషం, క్రూరత్వమనేవి మనస్సును పూర్తిగా ఎండబెడతాయి. ఆ కథలో ఒక వ్యక్తి మండుతున్న కాగడాను ఆ గడ్డిమీద విసిరాడు కదా. మరి ఆ మండుతున్న కాగడ మన జీవితంలో దేనికి సంకేతం? ఆ మండుతున్న కాగడ అనేది బయట ప్రపంచం నుండి మనకు ఎదురయ్యే పరిస్థితులకు సంకేతం. మనకున్న 6 ఇంద్రియాల ద్వారా మనం ప్రపంచాన్ని గ్రహిస్తాము కదా. అవును, కంటితో చూసే దృశ్యాలు, చెవితో వినే శబ్దాలు లాంటివి. ఖచ్చితంగా. కంటితో చూసేవి, చెవితో వినేవి, చర్మంతో స్పర్శించేవి, ఇలా మన ఇంద్రియాల ద్వారా లోపలికి వచ్చే ప్రతి విషయమూ ఆ మండుతున్న కాగడాతో సమానం. మనస్సు అనే ఎండిన గడ్డిమీద బాహ్యప్రపంచమనే కాగడా పడగానే వెంటనే మంటలు చెలరేగుతాయి. బాహ్యప్రపంచం కాగడాతో సమానమని చెప్పడం చాలా గొప్ప పోలిక. ఇక్కడ బుద్ధుని బోధనల ప్రకారం మనం గమనించాల్సిన ఒక అత్యంత కీలకమైన విషయముంది. ఒక మండుతున్న కాగడాను తీసుకువెళ్లి తడిగా ఉన్న మట్టివేద వేస్తే అది వెంటనే ఆరిపోతుంది, ఎలాంటి ప్రమాదం జరగదు.
కాని అదే కాగడ ఎండిపోయిన గడ్డిమీద పడితే మాత్రం తీవ్రంగా మండుతుంది. వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే సమస్యంతా బయట ప్రపంచం విసిరే కాగడాలలో లేదు, మన మనస్సు ఎండిపోయి ఉందా లేదా అనేదానిమీదే ఆధారపడి ఉందన్నమాట. 100% నిజం. మన మనస్సు కోరికలతో నిండి ఎండిపోయి ఉంటేనే బయటి ప్రపంచం మనల్ని దహించివేస్తుంది. ఈ అద్భుతమైన పోలికను వింటుంటే చాలా లోతైన ఆలోచన కలుగుతోంది. ఈ సిద్ధాంతాన్ని వివరించడానికి మూల గ్రంథాలలో ఇలాంటి ఉదాహరణలింకా ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పడానికి మూల గ్రంథాలలో మరిన్ని అద్భుతమైన పోలికలు ప్రస్తావించారు. ఉదాహరణకు, తడిగా ఉన్న మట్టి కుప్పపై ఒక రాయిని విసిరితే ఆ రాయి అందులో కూరుకుపోతుంది తప్ప చుట్టుపక్కల ఎలాంటి ప్రభావం చూపదు. అంటే మనస్సు ప్రశాంతంగా ఉంటే బయటి విషయాలు ఏమీ చేయలేవన్నమాట. అవును. అలాగే పచ్చిగా ఉన్న ఒక చెట్టును గొడ్డలితో నరకడం కష్టం. పైగా దానికి నిప్పు పెడితే అది వెంటనే అగ్నికి ఆహుతి కాదు. పచ్చి చెట్టులో తడి ఉంటుంది కాబట్టి నిప్పు అంటుకోదు గదా. సరిగ్గా చెప్పారు. మరో పోలిక ఏమిటంటే, శరీరంలో బహిరంగ గాయాలు ఉన్నప్పుడే కీటకాలు వచ్చి వాలతాయి, బాధను కలిగిస్తాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటే కీటకాలు ఏమీ చేయలేవు. కరెక్ట్. అదేవిధంగా చీము పట్టిన పుండు మీద పగిలిన మట్టికుండ పెంకు తగిలితే కలిగే బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఈ పోలికలన్నీ మనకు ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మన లోపలి సున్నితత్వం గురించి చెబుతున్నాయి గదా. అవును. మన అంతర్గత సున్నితత్వం అంటే కోరికలు మరియు ద్వేషంతో నిడిన మనస్సు 6 ఇంద్రియాల ద్వారా బయటి నుండి వచ్చే తాకిడికి ఎలా స్పందిస్తోంది అనేది ఇక్కడ ప్రధానం. మన లోపల ఇంధనం లేకపోతే బయటి నుండి వచ్చే ఏ ఆకర్షణ లేదా ద్వేషం మనల్ని ఏమీ చెయ్యలేవు. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం ఉంది. ఆ కథను మనం నిశితంగా గమనిస్తే ఆ కాగడ కింద పడగానే అగ్ని ప్రమాదం జరగడమనేది ఖాయం కాదు. అవును, అక్కడ ఆపే అవకాశం ఉంది కదా. ఆ వ్యక్తి ఏమీ చేయకుండా చూస్తూ ఊరుకోడు. తన పూర్తి శక్తితో తన చేతులు, కాళ్లను ఉపయోగించి ఆ మంటలను వెంటనే ఆర్పే ప్రయత్నం చేయవచ్చు. మంటలు వ్యాపించకుండా ఆపే అవకాశం ఆ క్షణంలో ఉంది. సరిగ్గా గమనించారు. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. దీన్ని మనం ఒక భిక్షువు దైనందిన జీవితానికి అన్వయించి చూడాలి. ఒక భిక్షువు సాధనలో ఇది ఎలా ఉంటుందో కొంచెం వివరిస్తారా? ఒక భిక్షువు మనస్సులో ఏదైనా అనారోగ్యకరమైన లేదా తప్పు అవగాహన పుట్టినప్పుడు వారు దాన్ని అలాగే పెరగనివ్వరు. ఆ ఆలోచన రాగానే వెంటనే దాన్ని తిరస్కరిస్తారు, విసిరేస్తారు మరియు నాశనం చేస్తారు. అంటే ఆ ఆలోచనను వెంటనే కత్తిరించేస్తారన్నమాట. అవును. ఒకవేళ అలా చేయకపోతే ఆ చిన్న ఆలోచన ఒక పెద్ద మంటగా మారి ఈ జన్మలో వారిని విచారం, నిరాశలతో హింసిస్తుంది. అంతేకాకుండా మరణం తర్వాత దిగువ లోకాలకు తీసుకువెడుతుంది. చాలా తీవ్రమైన పరిణామాలుంటాయైతే. ఖచ్చితంగా. కాబట్టి ఆ అగ్నిని ప్రారంభంలోనే ఆర్పేయడమనేది ఒక భిక్షువు నిరంతరం చేసే సాధన. వాళ్ళు తమ మనసు పట్ల ఎంతో అప్రమత్తంగా ఉంటారు. భిక్షువు జీవితంతో దీన్ని పోల్చిన విధానం చాలా బావుంది. అయితే ఆ వ్యక్తి మంటలను ఆర్పడానికి ఉపయోగించిన చేతులు మరియు కాళ్ళు అనేవి దేనికి సంకేతం? ఆచరణాత్మకంగా మంటలను ఆర్పడం అంటే ఏమిటి? మంటలను ఆర్పే ఆ చేతులు మరియు కాళ్ళు అనేవి మన సరైన ప్రయత్నం మరియు సరైన ఆలోచనకు సంకేతాలు. సరైన ప్రయత్నం, సరైన ఆలోచన. అవును. మనలో విచక్షణ ఉన్నప్పుడు మనం మన ప్రయత్నంతో ఆ కోరికల మంటలను ఆర్పవచ్చు. సరైన ఆలోచనను ఉపయోగించకపోవడం అంటే మంటలను ఆర్పే అవకాశాన్ని వదిలేయడమే. ఆ సమయంలో మనం చూసే దృశ్యం లేదా వినే శబ్దం పట్ల ఎలా స్పందిస్తున్నామనేది మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. సరిగ్గా చెప్పారు. దీన్ని మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం. మనం కంటితో అత్యంత ఆకర్షణీయమైన ఒక రూపాన్ని చూస్తాము, లేదా ఎవరైనా మనల్ని కఠినమైన మాట అన్నప్పుడు దాన్ని చెవితో వింటాము. ఇక్కడ ఆ రూపాన్ని చూడటం లేదా ఆ మాట వినడం అనేది ఆ మండుతున్న కాగడాతో సమానం. అవును. దాన్ని చూడగానే లేదా వినగానే మనలో కలిగే మొదటి స్పందన ఆటోమేటిక్గా వస్తుంది. అది బహుశా మన పాత అలవాట్ల వల్ల రావచ్చు. నిజమే. ఆ స్పందన చాలా సహజంగా క్షణాల్లో వచ్చేస్తుంది. కానీ ఆ వెంటనే దాన్ని ఆపే ఒక చిన్న అవకాశం మనకుంటుంది కదా. ఆ క్షణంలో మనం చేసే ప్రయత్నమే ఈ చేతులు, కాళ్ళు ఉపయోగించడం అంటారా? అవును, మీరు చెప్పింది సరైన విశ్లేషణ. ఆ మొదటి స్పందన అనేది కేవలం ఒక నిప్పురవ్వలాంటిది. ఒక రూపాన్ని చూడగానే ఆకర్షణ కలగడం లేదా ఒక మాట వినగానే కోపం రావడం అనేది ప్రాథమికంగా జరిగే చర్య. ఆ నిప్పురవ్వను ఒక పెద్ద దావానలంగా మార్చేది మనమే అనిపిస్తోంది. 100% మనమే. ఆ రవ్వను అలాగే వదిలేయకుండా ఆ క్షణంలోనే సరైన ప్రయత్నంతో దాన్ని తిరస్కరించాలి.
ఆ చిన్న అవకాశం, ఆ స్ప్లిట్ సెకండ్ వ్యవధిని మనం ఉపయోగించుకోవాలి. అలా చెయ్యకపోతే ఏమవుతుంది? అలా చేయకపోతే ఆ చిన్న ఆకర్షణ ఒక నియంత్రించలేని వ్యామోహంగా మారుతుంది. ఆ కోపం ఒక విధ్వంసకరమైన ద్వేషంగా మారుతుంది. మంటలను పెరగనివ్వకుండా చూసుకోవడమంటే ఆ క్షణాన్ని పట్టుకోవడమే. ఈ ప్రక్రియంతా చాలా సూక్ష్మంగా జరుగుతుంది. ఆ క్షణాన్ని మనం పట్టుకోగలిగితే ఎంతో ప్రశాంతత మిగులుతుంది గదా. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే ఈ కథలోని తర్వాతి భాగం అత్యంత లోతైన మానసిక విశ్లేషణను అందిస్తోంది. తర్వాతి భాగం అంటే ఆ కాలిపోతున్న జీవుల గురించా? అవును, ఆ మంటలు వ్యాపించినప్పుడు గడ్డిలో కాలిపోతున్న పురుగులు మరియు పాములున్నాయి కదా, అవి మరెవరో కాదు, మన సొంత శ్రేయస్సుకే అవి సంకేతం. మన సొంత శ్రేయస్సా? ఇది కొంచెం వివరించగలరా? మనలో ఉన్న మంచు ఉద్దేశ్యాలు, మన అంతర్గత శాంతి, ఇవే ఆ మంటల్లో కాలిపోయే జీవులు. మనం వేరొకరి మీద కోపం తెచ్చుకున్నప్పుడు, లేదా ఏదైనా వస్తువు మీద విపరీతమైన వ్యామోహం పెంచుకున్నప్పుడు మన శాంతిని మనమే నాశనం చేసుకుంటున్నాం. అద్భుతంగా చెప్పారు. బుద్ధుని బోధనల ప్రకారం మనమంతా ఒకే స్థిరమైన నేను కాదు కదా, మనలో ఎన్నో నేనులు ఉంటాయని అంటారు. ఆ కోణంలో ఈ కాలిపోయే జీవులను ఎలా అర్థం చేసుకోవాలి? ఇది చాలా లోతైన ప్రశ్న. బుద్ధుని మానసిక విశ్లేషణ ప్రకారం మనలో స్థిరమైన, మార్పు చెందని నేను అనే భావన లేదు. బదులుగా మనలో అసంఖ్యాకమైన నేనులు ఉంటాయి. అసంఖ్యాకమైన నేనులు అంటే మనలో ఎన్నో రకాల కోరికలు, ఎన్నో రకాల భావోద్వేగాలు నిరంతరం పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. ఆ అసంఖ్యాకమైన నేనులన్నీ సుఖాన్ని కోరుకునేవే, బాధను తప్పించుకోవాలని చూసేవే. అవును, ప్రతి భావోద్వేగం వెనుక ఒక కోరిక ఉంటుంది కదా. ఖచ్చితంగా. మనం కోపం లేదా అత్యాశ అనే మంటలను రగిలించిన ప్రతిసారీ ఆ కోపంతో కూడిన నేను బతకడం కోసం మనలో ఉన్న ప్రశాంతమైన నేనును చంపేస్తుంది. మనం మన శాంతి సామర్థ్యాన్ని మనమే నాశనం చేసుకుంటాము. వింటుంటేనే చాలా బాధగా అనిపిస్తోంది. మన శాంతిని మనమే దహించేసుకుంటున్నాం. నిజమే. ఆ గడ్డిలో కాలిపోయే అసంఖ్యాకమైన కీటకాలలాగా మనలో ఉన్న సున్నితమైన, సంతోషకరమైన భావనలన్నీ ఆ కోరికల మంటల్లో బూడిదైపోతాయి. ఇది చాలా లోతైన విషయం. ఆ మొదటి ఆకర్షణను మనం అంగీకరిస్తే అది తక్షణమే ఒక బలమైన ఉద్దేశ్యంగా, ఒక తీవ్రమైన ఉన్మాదంగా మారుతుంది గదా. అవును, ఆ తర్వాత జరిగేదే అదే. దీనివల్ల మన ఆలోచన, మాట మరియు చేతలలో అనారోగ్యకరమైన చర్యలు ఉద్భవిస్తాయి. దీనివల్ల జరిగే నష్టం అంతా ఇంత కాదు గదా. మనం ఆ మొదటి నిప్పురవ్వకు ఆమోదం తెలిపిన మరుక్షణం అది ఒక బలమైన సంకల్పంగా స్థిరపడుతుంది. అక్కడి నుండి మన చర్యలు మన అదుపులో ఉండవు. మన చేతులు దాటిపోతుందన్నమాట. సరిగ్గా చెప్పారు. మనం మాట్లాడే మాటలు, చేసే పనులు అన్నీ ఆ కోరిక లేదా ద్వేషం చేత నడిపించబడతాయి. దీనివల్ల లోపల, బయట కాలిపోతూ ఒక నరకాగ్నిని మనమే సృష్టిస్తాము. నరకాగ్ని అనేది సరైన పదం దీనికి. ఒక్కసారి ఆ మంట మొదలైతే అది ఎప్పటికీ సంతృప్తి చెందదు. అదుపు తప్పిన కోరిక ఎప్పుడూ మరింత కోరికను పుట్టిస్తుంది. ఆ మంటల్లో కాలిపోతూ నిరంతరం బాధను అనుభవించడం తప్ప వేరే దారి ఉండదు. అంటే దీని అర్థమేమిటి? ఈ మొత్తం విశ్లేషణను క్రోడీకరిస్తే మనం గ్రహించాల్సిన అత్యంత ముఖ్యమైన పాఠం ఏమిటి? మనం గ్రహించాల్సిన అత్యంత ముఖ్యమైన సత్యమేమిటంటే, జీవితం మనపై విసిరే కాగడాలను మనం ఎన్నటికీ నియంత్రించలేము. అది నిజమే. బయటి పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. అవును. బయటి ప్రపంచంలో వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారు, ఎలాంటి కఠినమైన పరిస్థితులు ఎదురవుతాయి, ఎలాంటి ఆకర్షణలు మన ముందు నిలుస్తాయి అనేది మన అదుపులో లేదు. కాని ధ్యానం మరియు సంతృప్తి ద్వారా మన మనస్సులను ఎల్లప్పుడూ తడిపి ఉంచుకోవడం మన చేతుల్లో ఉంది. మనస్సును తడిగా ఉంచుకోవటం. కరెక్ట్. మన మనస్సు ఎండిన గడ్డిలా కాకుండా తడిసిన మట్టిలా ఉంటే ప్రపంచం ఎన్ని కాగడాలు విసిరినా మన ప్రశాంతత చెక్కుచెదరదు. ఒక భిక్షువు తన సాధన ద్వారా తన మనస్సును ఎప్పుడూ ఇలాగే తడిపి ఉంచుకుంటాడు. అందుకే వారి మనస్సును ఆ మంటలు దహించలేవు. ఈ మంటలను పూర్తిగా ఆర్పేయడమనేదే అంతిమ లక్ష్యమనిపిస్తోంది. ఈ స్థితినే నిబ్బాణ అని అంటారు కదా. అవును, అద్భుతంగా చెప్పారు. ఎలాంటి కోరికలు లేని అత్యంత సంతోషకరమైన, ప్రశాంతమైన స్థితి ఇది. మంటలు ఆరిపోయిన తర్వాత మిగిలే స్వచ్ఛమైన చల్లదనమే ఈ నిబ్బణ. మనం ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచనను ఇక్కడ వదిలి వెళ్లాలనుకుంటున్నాను. చెప్పండి. మన అంతర్గత కోరికలు దహించడానికి సిద్ధంగా ఉన్న ఎండిన గడ్డిలాంటివైతే
ఆ మంటలు మన శాంతిని పూర్తిగా దహించేసే వరకు మనం గమనించని మన రోజువారీ జీవితంలోని ఆ చిన్న సూక్ష్మమైన నిప్పురవ్వలు ఏమిటో మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఇది నిజంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. అవును, వాటిని గుర్తించడం మనమే ఈరోజే ప్రారంభిద్దాం. ఆ చిన్న నిప్పు రవ్వను ఆరంభంలోనే ఆర్పేయడం అలవాటు చేసుకుంటే మన మనసు ఎప్పటికీ ప్రశాంతంగా ఉంటుంది. ఈ విశ్లేషణ మనందరికీ ఒక కొత్త దృక్కోణాన్నందించిందని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.